మిత్రులకి, మా అమరవీరుల కుటుంబ సభ్యులకి మరియు సహచర పోలీస్ సిబ్బందులకి అందరికీ శుభాభినందనలు. ఈరోజు పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమకూరి తల వంచి దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మా సహచరుల త్యాగానికి నమస్కరిస్తున్నాము. ఇది కేవలం ఒక రోజంతా జరిగే కార్యక్రమం కాదు. ఇది మన హృదయాల్లో నిలిచిపోయే క్షణం. ఇది కృతజ్ఞతకు, స్మరణకు మరియు మన కర్తవ్యానికి మరలా గుర్తుకు చేసుకునే సమయం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం 1959 లడాక్ హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం. వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుకకు కారణం. నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం, నేరాలను అరికట్టడానికి, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి, మహిళల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించారు. ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్లనే ఈ దేశం సురక్షితంగా ఉంది. మన నిజామాబాద్ కమిషనరేట్లో కూడా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతులలో ఈ నెలలో చెదగని ముద్రను వేశాయి. మా అమరవీరుల కుటుంబ సభ్యులారా, మీ ధైర్యం, మీ త్యాగం కూడా అంతే గొప్పది. మీ కుటుంబ సభ్యులు ధరించిన యూనిఫామ్ మనందరికీ గర్వకారణం. వారి త్యాగం వల్లనే నేడు మనం గౌరవంగా ఈ వేడుకలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం. పోలీస్ కుటుంబం ఒకటే కుటుంబం. మీ బంధువులు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము. నిజామాబాద్ పోలీస్ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది, గౌరవంతో, సానుభూతితో, కృతజ్ఞతతో. పోలీసింగ్ అనేది ఒక వృత్తి కాదు, ఇది ఒక సేవా ధర్మం. అది ధైర్యం, నిబద్ధత, మానవతా విలువల సమాహారం. మన బాధ్యత ప్రజల భద్రత, న్యాయం, శాంతి మరియు నమ్మకాన్ని కాపాడటం. మాదక ద్రవ్యాల నియంత్రణలో, మహిళా భద్రతలో, యువతకు అవగాహన కల్పించడంలో మరియు సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. ఈ నిబద్ధత, సేవాభావం మరియు ధర్మపరమైన కర్తవ్యమే మన పోలీస్ వ్యవస్థ యొక్క నిజమైన బలం. ఈ సాంకేతిక యుగంలో పోలీసింగ్ కూడా మార్పు చెందుతుంది. మన కమిషనరేట్లో మనం ఆధునిక సాంకేతికత, డేటా ఆధారిత వ్యవస్థలు మరియు ఏఐ ఆధారిత పద్ధతులు ప్రవేశపెడుతున్నాం. నేరాల నివారణ, మానవ రక్షణ మరియు పారదర్శక వ్యవస్థ కోసం. కానీ ఈ అన్నిటికంటే ముఖ్యమైనది మన విలువలు. నిజాయితీ, సేవ మరియు న్యాయం, ఇవే మన బలం. మన అమరవీరుల త్యాగం ఈ విలువలు గుర్తు చేస్తూ మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు మన హృదయాలతో ప్రమాణం చేద్దాం. దేశం కోసం, న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా, భయపడకుండా, పక్షపాతం లేకుండా సేవ చేయాలని. మన అమరవీరుల త్యాగం ఎప్పటికీ వృధా కాదు. వారి ఆత్మలు మనలో జీవిస్తున్నాయి. ప్రతి పహార, ప్రతి రక్షణ చర్యలో వారి త్యాగం మనకి ప్రేరణ, వారి స్మృతి మనకి గర్వం. జై హింద్.